దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తుల వల్ల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాగ్దానము మీ జీవితాల్లో అద్భుతంగా నెరవేరునుగాక. ఆమేన్. ఈ వాక్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక పదం చాలా అద్భుతంగా ఆకర్షిస్తూ ఉంటుంది. అదేంటంటే దాచి అనే పదం. ఈరోజున చాలామంది గమనిస్తే ఎవరినైనా ప్రేమించిన వారిని మనం గమనిస్తే ఒక తల్లి కానీ, ఒక తండ్రి కానీ, ఒక స్నేహితుడు కానీ వారి కోసం ఒక ఆహార పదార్థాన్నైనా లేకపోతే ఏదైనా వస్తువునైనా వారి కోసం దాచి ఉంచుతూ ఉంటారు. వారు వచ్చే వరకు జాగ్రత్తగా దాన్ని వారు హోల్డ్ చేస్తారు. ఎందుకనంటే వారు ప్రేమించారు గనక వారికి ఇచ్చినప్పుడు వారు దాన్ని తీసుకొని సంతోషపడుతున్నప్పుడు ఆ సంతోషంలో వారి ఆనందాన్ని వారు వెతుక్కుంటూ ఉంటారు. ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే దేవుడు దాచి నీ కోసం నా కోసం కొన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరికి ఆయన దాచి దాచి ఇస్తాడు అని అంటే ఆయన యందు భయభక్తులు గల వారిని ఆయన ప్రేమించి వారి కోసం ఆయన ఇవ్వాలనుకున్న ఈవులు దాచి మరీ ఇస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, మీ జీవితాల్లో ఒకవేళ నాకు జరగట్లేదు, నాకు ఇది కావడం లేదు, ఇది కోల్పోతానేమో అని మీరు అనుకుంటున్నారేమో. ఇది అనవసరంగా నా జీవితంలో నేను కోల్పోతున్నానేమో, ఈ అవకాశాన్ని కోల్పోయానేమో అని బాధపడుతున్నారేమో. కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆయన నువ్వు కోల్పోయాను అనుకున్నది కూడా దాచి నీకు ఇస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆయన ముందుగానే నీకు మేలు జరిగించడానికి ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ ఆయన గొప్ప మేళ్ళు నీకు దాచిపెట్టి ఇవ్వడానికి నీకు ముందుగానే ఆయన ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తాడు. యోసేపు జీవితాన్ని మీరు గమనిస్తే యోసేపు తన జీవితంలో తన ఇంటిని కోల్పోయానే, తన ఐశ్వర్యాన్ని కోల్పోయానే, తండ్రి ప్రేమను కోల్పోయానే అని అనుకున్నాడు. అవును, కోల్పోయాడు. కానీ యోసేపు కోసం దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో చూడండి. ఎంత గొప్పదంటే తన యొక్క ఇంటిని పోషించే, తన యొక్క రాజ్యాన్ని, తన ప్రజలను పోషించే అద్భుతమైన యోగ్యతను దేవుడు యోసేపుకు దాచిపెట్టాడు. అయ్యో, నా తండ్రి ప్రేమను దూరం చేసావేంటి, నా ఇంటిని దూరం చేసావు అనుకుని బాధపడ్డాడు. కానీ యోసేపు దానికి మించిన ఆదరణ, దానికి మించిన రాజయోగం, వాటితో పాటు మరలా తిరిగి ప్రేమను, తండ్రి ప్రేమను, తోబుట్టుల యొక్క ప్రేమను పొందుకునేటట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు ఒకవేళ మీరు కోల్పోతున్నామనే బాధ మిమ్మల్ని బాధిస్తుందేమో, బాధపడకండి. నా ప్రభువు మీకు తోడుగా ఉంటాడు. మీ జీవితంలో ఆయన అద్భుతం చేయడానికి మీకు ఈరోజు ఈ పరిస్థితుల గుండా మిమ్మల్ని నడిపిస్తున్నాడనే విషయాన్ని మీరు జ్ఞాపకము చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ఆదికాండం 50వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు గమనిస్తే యోసేపు అంటాడు ఏమనంటే, మీరు నాకు చెడు తలపెట్టారు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. అవును, ఆయన యందు భయభక్తులు గల వారి యొక్క జీవితాల్లో ఆయన మేలు చేస్తాడు. అది దాచి మరీ చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు చూడండి. మీరు నాకు కీడు తలపెట్టారు కానీ దేవుడు దాన్ని మేలుగా మార్చాడు. ఈరోజు ఒకవేళ కీడును అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, ఒకవేళ వ్యాధిని అనుభవిస్తూ ఉన్నారేమో, దేవుడు దాన్ని మీకు మేలుగా ఆయన మార్చేస్తాడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో ఆయన తప్పకుండా ఆయన మేలు చేసే అద్భుతమైన దేవుడిగా మనము ఈ రోజున వాక్యాన్ని చదివి తెలుసుకోగలుగుతున్నాం. కీర్తన గ్రంథం 112వ కీర్తన 1వ వచనంలో తెలియజేస్తున్న విషయం ఇదే. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులవుతారు. ఎందుకనంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ఆయన కృపను, ఆయన మేలును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున యోబు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాడు గనక ఆయన కోసం మేలు దాచాడు. ఎంత కీడు అనుభవించిన మేలు ఆయన తన జీవితంలో ఇవ్వకుండా ఉండలేదు. ఈరోజు మీ జీవితంలో ఒకళ్ళ దుఃఖం, బాధ, వేదన, కష్టం, కన్నీరు మిమ్మల్ని వెంటాడుతూ ఒకవేళ ప్రతిదినం మరింతగా వేధిస్తూ ఉందేమో. ప్రతిదినం కూడా అయ్యో ఏంటి జీవితం, ఏంటి ఇలాగైపోతుంది, నా బ్రతికేంటిలాగా ఉంది అని ఒకవేళ బాధపడుతున్నారేమో. ప్రియ సహోదరి సహోదరురా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు వాక్యం వైపు తిరగండి. ఆయన మీ జీవితంలో అద్భుతం తప్పకుండా చేస్తాడు. యోబు జీవితంలో దాచి ఉంచిన మేలు ఇవ్వకుండా మానేడా? ఖచ్చితంగా అనుభవించేటట్లుగా దేవుడు చేయలేదా? బూడిదలో కూర్చున్న వాడికి మరలా తిరిగి రాజయోగం ఇవ్వలేదా?
ఈరోజు నీ జీవితంలో ఆ మేలు జరగాలంటే నువ్వు ఆయన్ని ఆశ్రయించాలి అనే విషయాన్ని గ్రహించాలని మీకు మనం చేస్తున్నాను. ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఆశ్రయించిన వారు అద్భుతం చూస్తారు. దానియేలు భయంకరమైన సింహాల బోన్లో దేవుని ఆశ్రయించడాన్ని బట్టి మేలు చూశాడు. ఈరోజు ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరులరా, సామెతల గ్రంథం 29 అధ్యాయం 25వ వచనాన్ని మనం గమనిస్తే, సామెతల గ్రంథం 29 అధ్యాయం 25వ వచనంలో యెహోవాను ఆశ్రయించిన వారు సురక్షితంగా ఉంటారు అని ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈరోజు మీరు కూడా ఆయన ఆశ్రయించండి, మీకు మేలు జరుగుద్ది, మీరు సురక్షితంగా ఉంటారు. అంత మాత్రమే కదా ఆయన మిమ్మల్ని ఘనపరుస్తాడు, కీడు నుంచి తప్పిస్తాడు. ప్రతి దినం ఒక శుభకరమైన దినముగా, శుభవచనాన్ని పలికే దినంగా ఆయన మీ జీవితంలో మార్చేస్తాడు. ఈ సంవత్సరం మీరు చేస్తున్న, నూతన సంవత్సరం చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా అద్భుతంగా ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక ఈరోజు ఆయన మీకు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మీకు మేలు చేయకుండా ఎంత మాత్రం ఊరుకుండేవాడు కానే కాదు. అట్టి కృప ఈ ఉదయకాలం ముందు మీకు ఆయన అనుగ్రహిస్తుండగా, దేవా నా జీవితంలో మేలులతో నన్ను నింపు ప్రభువా అని నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని కృప కాపుదల మీకు అనుగ్రహిస్తూ ఆయన ముందుకు నడిపిస్తాడు. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, నీ కొందలైనా ఈ ఉదయకాలం ముందు బిడ్డలందరూ మీ జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించాను. మేలులతో నువ్వు తృప్తిపరిచే దేవుడు నాయన. నీ అందు భయభక్తులు కలిగిన వారి యొక్క జీవితాల్లో దాచి మరీ మేలిచ్చే దేవుడు నాయన. ఈరోజు ఎంతమంది అయితే భయభక్తులు కలిగి జీవిస్తూ ఇంకా మేము మేలు చూడలేకపోతున్నాం బాధపడుతూ ఉన్నారో, ఈ రోజు నుంచే వారి జీవితాల్లో నూతన ద్వారాలు, పరలోక ద్వారాలు తెరవబడును గాక. అద్భుతం చేయండి అయినా. కీడులు మీరు తప్పించండి, ఆశీర్వదించండి, దీవించండి, ఘనమైన పాత్రలు పెట్టండి. నీకు ముందుగా పూచి మెట్టగన స్థలాన్ని సరళం చేస్తాను వాగ్దానం చేసిన తండ్రి, బిడ్డలకు ముందు నడిచి గొప్ప కార్యాలు చేసి అద్భుతమైన జీవితాలు అనుభవించే భాగ్యం ఇచ్చి ముందుకు నడిపించాలి. అయ్యా, నిన్ను ప్రేమించే వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు గారు. ఎడారిలో సెలయేళ్లు ప్రవహింపజేసే గొప్ప తండ్రినైనా ఈరోజు ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారి జీవితంలో ప్రతి శ్రమలన్నీ లయమైపోవును గాక. నూతన కార్యాలు, నూతన శక్తి, నూతన బలంతో బిడ్డలందరినీ నింపి ముందుకు నడిపించి అద్భుతాలు చేసి ఆశీర్వాదాలు నింపమని, అయ్యా నీ కొందరు ఈ వాక్యాన్ని బిడ్డల యొక్క జీవితంలో స్థిరపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. తప్పక ఈ వాక్యాన్ని అందరితో పంచుకోండి. అనేక మంది వాగ్దాన్ని అనుభవించే కృపను మీరు పొందుకునేటట్లుగా మీరు కూడా సహాయపడాలని మీకు మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును గాక. ఆమేన్.